నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్య రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అసలు ప్రైవేటీకరణ జరుగుతుందా లేకపోతే ఆగిందా, ఇలా రకరకాల సందేహాలు ముఖ్యంగా ఏపీ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాడి త్రినాథ్ గారు ఒక క్వశ్చన్ వేశారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా అని. సో కేంద్రం నుంచి మనకు ఒక ఆన్సర్ వచ్చింది లేదు, బట్ కొత్తగా సంబంధించి దీనికి ఎటువంటి ఆన్సర్ లేదు, కానీ మార్పులు ఏమీ లేవు, కానీ పాత విధానాన్ని కొనసాగిస్తున్నాము అని. అంటే ఇండైరెక్ట్గా ప్రైవేటీకరణ ఏదైతే ప్రాసెస్లో ఉంది అంటున్నారో అది ఉన్నట్లుగానే కనిపిస్తోంది. మీరేం చెప్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి 100% ఆమోదిస్తూ కేంద్ర Cabinet Committee on Economic Affairs dated 27 January 2021 నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసిన మొదలు ఈ రోజు వరకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని అంటే 5 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మేము ధర్నాలు చేశాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము అడిగేది, ఏదైతే మీరు అమ్ముతానని స్టార్ట్ చేసే నిర్ణయం చేస్తారో నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఫస్ట్. రెండోది, ₹1 కూడా ఖర్చు లేకుండా చేసే రాజకీయ నిర్ణయం విశాఖ ఉక్కుని శైలిలో కలపడం. మూడోది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ముడి సరుకు 100 సంవత్సరాల సరిపడా ఉంది. జపాన్కి ఇతర దేశాలు మనం ఎగుమతి చేస్తా ఉన్నాం. దానిలో ఒక చిన్న గనిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి ₹1 కూడా కేంద్రానికి ఖర్చు లేదు. ఆ రా మెటీరియల్ ఇవ్వాలని చెప్పేసి మూడో డిమాండ్ గాను. నాలుగోది, ఇప్పుడున్న కార్మికుల్ని తొలగించకూడదు, వారి తాలూకా జీతభత్యాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, అవన్నీ సరిచేయాలని చెప్పేసి, సరిచేయడం ద్వారా ఉత్పత్తి ఏటా 73 లక్షల టన్నులు తీసే కెపాసిటీ ఉన్నదాన్ని ఉపయోగించాలని చెప్పేసి, యువతకి, రాష్ట్రంలో యువతకి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, తద్వారా డిపిలకి వారి కోట, నిర్వాసితులకు వారి కోట కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్, ఇప్పటికే కేంద్రం 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు. సో ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ ఒక వార్తలు మనం విన్నాం. ఆ టైంలో మీరేం చెప్తారు? ఇప్పుడే నిన్న గవర్నమెంట్ రాసిన లెటర్ ప్రకారం, దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెస్ మేనేజ్మెంట్ వారు ఇచ్చిన లెటర్ ప్రకారం యాజ్ ఆన్ సచ్ డేట్ ద డెసిషన్ విల్ కంటిన్యూ అన్నట్టుగానే ఉంది. వాళ్ళు చేసుకోలేదు. 11,440 కోట్ల రూపాయలు డబ్బులైతే ఇస్తామని ఒక నిర్ణయం చేసింది ప్రభుత్వం. దానిలో 8,423 కోట్లు మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అకౌంట్కి వచ్చాయి. వచ్చిన అరగంటలో ఆ డబ్బుల్ని జిఎస్టీ కొంత, మిగిలిందంతా కూడా బ్యాంకులకు కట్టారు తప్ప ₹1 కూడా రా మెటీరియల్కి ఇవ్వలేదు, ₹1 కూడా కార్మికుల జీతాలకు ఇవ్వలేదు, ₹1 కూడా యంత్రాలు కొనలేదు, ₹1 కూడా యంత్ర మరమ్మతులు పెట్టలేదు. ఆ ప్యాకేజ్ ఓన్లీ బ్యాంక్స్కే పోయిందనేది మా తాలూకా విషయం. సో ఇంకా బకాయిలు ఉండిపోయాయి అని చెప్తున్నారు, జీతభత్యాలు సరిగ్గా రాలేదు అంటున్నారు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అంటున్నారు. నిజమేనండి? ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% ఉత్పత్తి సాధించాలంటే కోకోన్ బ్యాటరీలు 5 ఉన్నాయి, 6వ బ్యాటరీ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వమే చెబుతుంది. సెంటర్ ప్లాంట్లు 2 ఉన్నాయి, 3వ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వమే చెబుతుంది. రోలింగ్ మిల్స్ 5 ఉన్నాయి, 6వది కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ 3 లేకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ 3 కావాలంటే 18,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి 2025 జనవరి నుంచి 2026 డిసెంబర్ వరకు 18,000 కోట్లు అదనంగా కావాలని చెప్పేసి స్టీల్ మంత్రిత్వ శాఖ తయారు చేసిన నివేదికలు ఉన్నాయి. ఆ డబ్బులు లేకుండా, ఈ యంత్రాలను మరామతులు చేయకుండా, కొత్త మిషన్లు తీసుకురాకుండా పూర్తి ఉత్పత్తి లాభాలంటే సాధ్యమయ్యే పని కాదు. అదే సందర్భంలో ఉద్యోగుల్ని VRS ఇచ్చి ఇంటికి పంపిస్తా ఉన్నారు. VRS ఇవ్వడానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు, కానీ 6 మాసాల నుంచి సగం జీతాలు మాత్రం చెల్లిస్తా ఉన్నారు పనిచేసిన వాళ్ళకి. పనిచేసిన వాళ్ళకి జీతాలు లేవు, ఇంటికి పంపించడానికి 500 కోట్లు ప్రభుత్వం ఇస్తుందట. ఇది ఎట్లా సాధ్యం? అట్లే కాంట్రాక్ట్ కార్మికులు 14,000 మంది పనిచేస్తా ఉన్నారు. వారిలో 5,500 మందిని తీసేయాలని చెప్పేసి యాజమాన్యం రోజు చెప్తా ఉంది. కార్మిక సంఘాల నాయకులను పిలిచి కూడా బెదిరించి
మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మేము తీసేస్తాం అని చెప్పేసి కూడా బెదిరిస్తా ఉన్నారు. దానిలో భాగంగా 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆపేశారు, 30 ఏళ్ళు పనిచేసేవాళ్ళు. కాబట్టి ఉన్న మ్యాన్ పవర్ ని, నాణ్యమైన మ్యాన్ పవర్ ఇంటికి పంపించేసి 100% ఉత్పత్తి అనేది ఎలా సాధ్యం అవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదటి ఈ సంవత్సరంలో మొదటి 8 మాసాలు టర్న్ ఓవర్ 10,000 కోట్లు మాత్రమే. ఎందుకంటే ఎవరు కూడా సాయం చేయలేదు. రా మెటీరియల్ ఇవ్వలేదు, రైల్వే రేకులు ఇవ్వలేదు, బ్యాంకులు డబ్బులు ఇవ్వలేదు. ఈ 4 నెలల నుంచి ఈ ప్యాకేజ్ పేరుతో ప్రభుత్వం ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత జస్ట్ ఈ 4 months కే మన ఎగ్జిబిషన్ 10,000 కోట్లు ఉత్పత్తి చేయబోతా ఉన్నాం. అంటే 8 మాసాలు 10,000 కోట్లు అంటే 4 మాసాలు 10,000 కోట్లు ఇదే కార్మికులు చేశారు, ఇదే మిషన్లు పనిచేసినాయి. అంటే స్టీల్ ప్లాంట్ కి ఫీడింగ్ అనేది సరిగా ఇవ్వగలిగితే దాని నుంచి ఎన్నో ఫలాలు కూడా ఈ ప్రభుత్వాలకి ప్రజలకి వస్తాయని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా ఉత్పత్తి తీసినట్టయితే మరో 10,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే టర్న్ ఓవర్ 50,000 కోట్లు కాబోతా ఉంది. 50,000 కోట్ల టర్న్ ఓవర్ ఒక సంవత్సరంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేస్తే 9,000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపాయన సంవత్సరానికి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఇటువంటి బంగారం లాంటి కంపెనీని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దానికోసమే మా పోరాటం కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని షార్జీసీఎల్ నుంచి 100% షార్జీసీఎల్ నుంచి విత్డ్రా చేసుకునే వరకు, దీని సేల్లో కలిపే వరకు, సొంతగా కేటాయించే వరకు, కార్మికులు రిట్రీట్మెంట్స్ ఆపేసి సకాలంలో జీతాలు ఇస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పూర్తిగా ఉత్పత్తి వైపు తీసుకుపోయేదాని కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కవర్ చేసుకుని ఈ ప్యాకేజ్ రావడంలో ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విన్నపం, ప్యాకేజ్ ఇచ్చేది మాత్రాన స్టీల్ ప్లాంట్ పూర్తిసారి నడుద్దని అనుకోవక్కర్లేదు. ఇలాగే వదిలిపెడితే మరో సంవత్సర కాలంలో మళ్ళా లాసుల్లో పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందు చర్చించిన అంశాలను కూడా పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కలర్ చేసుకోవాలని చెప్పేసి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని గనుల్ని రెన్యూల్ చేసింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్సిటీ బిల్లు, వాటర్ బిల్లు కూడా వాయిదా వేసుకుంది. వారి ధన్యవాదాలు తెలియజేస్తూనే భవిష్యత్తులో ఈ అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రజల తరఫున, కార్మిక వర్గం తరఫున వారిని కోరుతా ఉన్నాం. సార్, ముఖ్యంగా ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి, నష్టాల్లో కూరుకుపోయింది. సో ఇప్పట్లో దాన్ని పైకి తీసుకురావడం అనేది కష్టం కాబట్టి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామంటూ కూడా మనం వింటున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? 2002 నుంచి 2015 మధ్య 13 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయలు నగదు లాభాలు వచ్చాయి. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ కూడా తెలియని పరిస్థితుల్లో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుని ఆ రోజు ఉన్నటువంటి 3.2 మిలియన్ టన్ నుంచి 6.3కి, 6.3 నుంచి 7.3కి సొంత నిధులతో విస్తరణ పోయిన ప్లాంట్, ఏకైక ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి 19 లక్షల కోట్లని అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టారు, వాటిని రైట్ ఆఫ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా ఎగ్గొట్టలేదు. వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ కట్టి ఈరోజు సింగిల్ డెట్ కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నది. ట్యాక్సుల రూపాయలు వేల కోట్ల రూపాయలు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు చెల్లించింది. ఏ ప్రభుత్వం, ఏ సంస్థ చెల్లించింది? ఏ ప్రైవేట్ యజమాని చెల్లించాడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే. కానీ ఈరోజు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 1,00,000 మంది ప్రధానికం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతుకుగా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5,000 కోట్ల రూపాయలు మీరు కేంద్రం పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు 3.5 లక్షల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. దీనికైనా తార్కాణం ఏం కావాలి? దీనికైనా ఉదాహరణలు ఏం కావాలి? ఇది ప్రజలది కాదా, ప్రభుత్వానికి కాదా? కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక ప్రజలు పెట్టల్లా రాలిపోతా ఉంటే మెడికల్ ఆక్సిజన్ ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి, చివరికి మహారాష్ట్రకు కూడా మెడికల్ ఆక్సిజన్ ట్రైన్నే పంపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపుకుని మెడికల్ ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి చేసింది కరోనా కాలంలో. ఏ ప్రైవేట్ యజమాని చేశాడు? వాడు ఉత్పత్తి ఆపుకొని చేయలేదే. ఇదే మెడికల్ ఆక్సిజన్ ని 11,000 రూపాయలకి స్టీల్ ప్లాంట్ అమ్మితే టన్ను 2 లక్షల రూపాయలకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు పెద్ద మనుషులు. ఒక సామాజిక బాధ్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పోతా ఉంది. ఈ రోజు యూరియా లేదని చెప్పేసి రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో
అమ్మోనియా తయారు చేసి పుష్కల బ్రాండ్తో రైతులకి సరసమైన ధరలకి చెల్లిస్తా ఉంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపినప్పుడు బయట రాష్ట్రాల నుంచి సెకండరీ స్టీల్ పట్టుకొచ్చి టన్నుకి 5,000 రూపాయలు బ్లాక్ అమ్ముకున్నారు ఈ పెద్ద మనుషులు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమై రోజు 15,000 టన్నులు ఉత్పత్తి అవుతున్న సందర్భంలో మరలా స్టీలు న్యాయమైన ధరలకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రజలకు అనేక బహుళార్థ సాధన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ప్రజలు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. సిఎస్ఆర్ నిధులతో అనేక ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి స్టీల్ ప్లాంట్ అనేది కామధేనువులాగా అందరికీ కూడా అన్ని రకాలుగా సహకరిస్తా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ 3.5 లక్షల కోట్ల ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప అది ఏదో ఒక బయస్థాలకు ఆస్తి చేస్తానంటే ఊరుకునే సిద్ధంగా లేము. దీనిలో నిర్వాసితులు 16,500 మంది తన సర్వస్వం త్యాగం చేసి భూములు ఇచ్చి ఈరోజు కట్టుబాట్లతో బయట ఉన్నారు. దేనికోసం? ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి అవుతుందని చెప్పేసి. వారికి సమంగా ఉద్యోగాలు కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. ఒక సామాజికనే, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డఫ్ అండ్ డమ్ అనేక రకాల తరగతుల వారికి రిజర్వేషన్లు ఇచ్చి కూడా స్టీల్ ప్లాంట్ ఇంత లాభాలు సంపాదిస్తా ఉందంటే ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది కాబట్టి జరుగుతుందని చెప్పేసి, దీనిలో జరిగే అవతారాల మీద కొద్దిమంది అధికారుల అవినీతి మీద కూడా సిఐటిగా మేము పోరాడుతా ఉన్నాం, పోరాట కమిటీగా పోరాడుతా ఉన్నాం. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకే లాస్ జరుగుతోంది ప్రైవేటీకరణ వల్ల. సో అందుకొరకు వాళ్ళకు మాత్రమే ఈ పోరాటం అనేది లేకపోతే ధర్నా అనేది పరిమితం అయిపోయింది అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే కాకుండా ప్రజలకు ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? దానిలో ఇందాక చెప్పాను కదమ్మా, నేను ఒకటి మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి ప్రజలకు ఇస్తా ఉన్నాం. రెండవది రైతులకి అమ్మోనియా తయారు చేసి రైతులు పంటలకు ఇస్తా ఉన్నాం. స్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి స్టీలు ఒక సరైన ధరగా మార్కెట్లో బ్లాక్ మార్కెట్ లేకుండా అరికట్టగలుగుతా ఉన్నాం. స్టీల్ క్వాలిటీ స్టీల్ ప్రజలకు అందించగలుగుతా ఉన్నాం. అట్లా కాకుండా నాప్థలిన్ బాల్స్ తయారు చేసే రా మెటీరియల్ దగ్గర నుంచి కొన్ని ఇంధనాలు, గ్యాసులు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పవర్ తయారవుతుంది. ఆ పవర్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, తక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. ఇలా అనేక రకాలుగా బై ప్రొడక్ట్స్ కూడా స్టీల్ ప్లాంట్ వస్తామని ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఇన్ని లాభాలున్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది అంటారు మీరు? ఒక వర్గం వారు చెబుతున్న దాని ప్రకారం ఎవరికో లాభం చేకూర్చడానికి ఈరోజు మన ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు కట్టబెడుతుంది, తాకట్టు పెడుతుంది గవర్నమెంట్ అంటున్నారు. ఏకీభవిస్తారా మీరు? ఖచ్చితంగా ఏకీభవిస్తాం. ప్రభుత్వం పెట్టుబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేవలం 5,000 కోట్లు. ఈ ఆస్తి 3.5 లక్షల కోట్లు. ఈ 3.5 లక్షల కోట్లు ఇచ్చి భారతదేశంలో కొన్ని పెద్ద మెట్టు ఒకటి చూపించమనండి. దీన్ని 10,000 కోట్లకు 20,000 కోట్లకు కొట్టేయడం కోసం గద్దల్లా కాసు కూర్చున్నారు. ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వానికి కొన్ని పెద్ద మనుషులు భారతదేశంలో ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది సాధ్యం కాదు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో హైయెస్ట్ పెర్ క్యాపిటల్ కాన్స్టిట్యున్సీ 175 ఆంధ్ర రాష్ట్రంలో గాజువాక. ఎందువల్ల? స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి. ఈ రోజు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్స్ విస్తారంగా ఉన్నాయి. 8 రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్స్ అన్ని కలిపి ఉత్పత్తి 150 మిలియన్ టన్నులు మాత్రమే. ఇది ప్రైవేటు, గవర్నమెంట్, సెమీ ప్రైవేటు అన్ని కలిపి రాష్ట్రాలు కలిపి తయారు చేసే ఉత్పత్తి కేవలం 150 మిలియన్ టన్నులు. భారతదేశ అవసరాలకి 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని చెప్పేసి ప్రభుత్వం తయారు చేసిన డిపిఆర్లో ఉన్నది. 2030 ఇంకా 6 సంవత్సరాల్లో ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 150 మిలియన్ టన్నులని 300 మిలియన్ టన్నులకి వెళ్ళడం సాధ్యం అవుతుందా? కొత్త ప్లాంట్లు పెట్టవచ్చు కదా. అది మానేసి ఇది కొట్టేయాలనుకోవడం దేనికంటే 8 రాష్ట్రాల్లోని ఏ స్టీల్ ప్లాంట్లు కూడా ఆల్మోస్ట్ కార్నర్ ప్లేసెస్ లో ఉన్నాయి. బొకారో కానీ, బిలాయ్ కానీ, రూర్కెలా కానీ, టాటా కానీ ఇవన్నీ కూడా. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక కాస్మోపాలిటన్ సిటీలో విశాఖపట్నం నడిబొడ్డున 20,000 ఎకరాల భూభాగం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. కాబట్టి ఈ భూమి మీద కన్నేశారు, ఈ ఆస్తి మీద కన్నేశారు, ఈ లక్షల కోట్ల ఆస్తి మీద కన్నేశారు. కాబట్టి కొట్టేయడం కోసం భారతదేశంలో ఉన్న ఏ స్టీల్ ప్లాంట్ ని టచ్ చేయకుండా గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ని ఫస్ట్ మొదలు పెట్టారు. ఆఖరిని పుట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫస్ట్ టచ్ చేశారు. కారణం ఏమిటి? ఇది కాస్మోపాలిటన్ సిటీలో ఉంది కాబట్టి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కావాల్సింది నౌకాయానం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సింది రైల్వే ఇక్కడ ఉన్నది. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సింది హైవేస్ కనెక్టివిటీ ఉన్నది. రైల్వే, హైవే, పోర్టు, ఎయిర్వే అన్ని కనెక్షన్స్ ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇదే కావాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు బయర్స్. సార్, ఇప్పుడు మీరు ఇన్ని లాభాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరికో కట్టబెట్టడం కోసం మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని అర్థమవుతుంది. మరోపక్క ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగానే అటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఉంది అంటారా? ఎవరో ఎందుకమ్మా నేనే మాట్లాడుతున్నానని చెప్పేసి, టీవీలో మాట్లాడానని చెప్పేసి, మీడియాలో మాట్లాడని చెప్పి, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఢిల్లీలో నిర్ణయం చేసి మొన్న 6వ తారీఖున నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని. నేను మాట్లాడిన దేనికోసం మాట్లాడానట? ఒకటి, ఉద్యోగులకు ఇచ్చే హెచ్ఆర్ఏ రాత్రి ఎవరితో మాట్లాడకుండా అది కార్మిక సంఘాలతో చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించి యాజమాన్యం కట్ చేసింది. ఎందుకు కట్ చేసామని అడిగామట. రెండోది, ₹1 కరెంటు ఉండేది కార్మికులకి, ఇక్కడ తయారు చేసే కరెంటు, దాన్ని ఒక రాత్రి ₹1, ₹2 కాకుండా ₹8 పెంచారు, ఎందుకు పెంచామని అడిగామంట. అందుకు షోకాజ్ నోటీస్ అట. విఆర్ఎస్ ఇచ్చి కార్మికులు బయటికి పంపుతామని చెప్పి అడిగామంట, దానికి షోకాజ్ నోటీస్ అట. కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు, వాళ్ళ జీతాలు తగ్గిస్తా ఉన్నారు, వారికి వచ్చేది ₹15,000 జీతం, ఎందుకని అడిగామంట, దానికి షోకాజ్ నోటీస్ అట. ఇచ్చారు, దాని రిప్లై ఇవ్వమన్నారు, లేదా యాక్షన్ తీసుకుంటామని బెదిరిస్తా ఉన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్నావా, బ్రిటిష్ పాలనలో ఉన్నావా? జరిగే నష్టాలని, జరిగే కష్టాలని మేము అడగొద్దా? 4 సంవత్సరాల నుంచి మేము పోరాడితేనే కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆ ప్యాకేజ్ వచ్చింది. మేము పోరాడకపోతే ఆ ప్యాకేజ్ కుమారస్వామి గారు చెప్పారు, మంత్రి గారు, మేము పోతే ఢిల్లీకి, మీరు 4 ఏళ్ళు పోరాడకపోతే ఈ పార్టీకి ఎప్పుడో ప్రైవేట్ చేతుల్లో పోయేదని చెప్పేసి, మీరు 4 ఏళ్ళు పోరాడుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా వద్దకు వచ్చి కార్మికులతో మాట్లాడి, మా సంఘంతో మాట్లాడి, పోరాట కమిటీతో మాట్లాడి, మీరేం భయపడకండి, మేము నిలబెడతామని చెప్పారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి ప్యాకేజ్ తీసుకొచ్చారు. ఈ రోజు కూడా 4 సంవత్సరాల కాలంలో ₹1 కూడా అమ్మకుండా స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోగలిగామంటే మా పోరాటాలు మేము అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ సందర్భంలో దాన్ని అడ్డం పెట్టుకుని మేము యాక్షన్ తీసుకుంటామంటే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పీకలకు పోసేరు. మేము మాట్లాడేది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాం తప్ప దీన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాలని మేము అడగడం లేదు. కాబట్టి కంపెనీ ఉన్నతి కోసం, కంపెనీ అభివృద్ధి కోసం ఏ పోరాటం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రామ్ గారు, ప్రస్తుతానికి మీరు చెబుతున్నట్లుగా ఆ రోజు ఎప్పుడైతే ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చారు, మీతో చర్చించారు, మీతో మాట్లాడారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తున్న భరోసా ఏంటి? మళ్ళీ మీరు కలిసారా, మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగిందమ్మా. మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ లో మేము భాగంగా ఉన్నాం కాబట్టి మేము దాన్ని డిస్కస్ చేస్తా ఉన్నాం, హై లెవెల్లో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన తర్వాత ఈ ప్యాకేజ్ అనేది తీసుకొచ్చారు. ఈ ప్యాకేజ్ వచ్చింది కాబట్టి నేను కూడా అసెంబ్లీలో ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ సొంత గనుల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మేము ఇస్తామని చెప్పారు. అట్లా స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మీ కరెంటు బిల్లు కానీ, వాటర్ కానీ, ఇతర అంశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగకుండా వాటిని షేర్ రూపంలో మార్చే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. అదే పద్ధతిలో ఉద్యోగాల కోసం కూడా ఆలోచన చేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన స్టీల్ కూడా కొనిపిస్తామని చెప్పి మా స్థానిక శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి మేము అందరి మీద కూడా భరోసా పెట్టాం. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టుకోవటమే పూర్వీకుల త్యాగాలతో, పోరాటాలతో, 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలతో, 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని, 16,000 మంది నిర్వాహకులతో త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడం లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఉన్న పెద్దవాళ్లను విఆర్ఎస్ తీసుకోమంటున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళకి జీతభత్యాలు సగానికి సగమే ఇస్తున్నారు. ఇలా అయితే మ్యాన్ పవర్ తగ్గిపోతే నష్టాలలోకి వెళ్లకుండా లాభాల్లోకి వెళ్లే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికి ప్రభుత్వం ఏం చెబుతుంది? 6 మాసాల నుంచి సరిగా జీతాలు లేకపోయినా జీతాల కోసం ఏ రోజు కూడా మేము రోడ్లు ఎక్కలేదు. అర్ధాకిలతోనే సగం జీతాలతోనే పనిచేస్తూ హెచ్ఆర్ ఇవ్వకపోయినా, కరెంట్ తీసేసినా, జీతం ఇవ్వకపోయినా పనిచేస్తూ ప్లాంట్ని 4 కాళ్ళ మీద నిలబెట్టడం కోసం కార్మిక వర్గం శక్తివంతంగా కృషి చేస్తుంది. వారు జేజేలు పలుకుతూ ఉన్నారు.
ఓకే. సో ఫైనల్‌గా మీ డిమాండ్స్ ఏమిటో చెప్తున్నారు. ఓకే. దానికి సంబంధించి ప్రభుత్వ పెద్దల్ని ఎవరెవరిని కలిసారు మీరు? మీరు ఇంతకు ముందు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భరోసా ఇస్తున్నారు అని అంటున్నారు. బట్ కేంద్రం ఆలోచన మార్చుకునే దిశగా అయితే మనం కనిపించడం లేదు. మరి ఎలా ఉండబోతుందంటారు? కేంద్రం మార్చుకున్నా మార్చుకోకపోయినా కేంద్రం అమ్ముతానని నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా మేము కొట్లాట మొదలు పెట్టాం. ఖచ్చితంగా సఫలీకృతమయ్యాం. ఈ స్టేజ్లో ఓ స్టేజ్లో ఆగి వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు. ఈ ప్యాకేజ్ మాత్రమే సరిపోదు, దీని సొంతగాళ్ళు కావాలి, స్టేజ్లో కలపాలని చెప్పేసి షార్టీ విత్డ్రా చేయాలని చెప్పేసి పోరాటం కొనసాగుతూ ఉంది. మేము ప్రజల్లో పోయి ప్రజలకు చైతన్యం చేసి, కార్మికులకు చైతన్యం చేసి, ప్రజా సంఘాలు కలిపి, కార్మిక సంఘాలు కలిపి మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటాన్ని, ఈ పోరాట రూపాన్ని, మా డిమాండ్ని ఢిల్లీకి తీసుకెళ్లి చర్చించాలని బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఆయన దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రామ్ గారు, మీలా ఒకరో ఇద్దరు ఇటువంటి పోరాటాలకు ముందుకు వెళితే అది పనయ్యే పరిస్థితులు కనిపించని నేపథ్యంలో మరోపక్క భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, టెన్షన్ పెడుతున్నారు, లేకపోతే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఈ సమయంలో మీతో పాటుగా వచ్చేవాళ్ళు ఎవరున్నారండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మాతో ప్రజలు ఉన్నారమ్మా, కార్మికులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి. బెదిరించిన మాత్రం ఒకటి బెదిరించగలరు, ఇద్దరు బెదిరించగలరు, 100 మంది బెదిరించడం సాధ్యం కాదు. ఇలాంటి చాలా చూసాం. ఈ తాటా చెప్పులకు బెదిరేది. ఫైనల్ గా చెప్పండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మేము ఉత్పత్తి తీసేదాని మీద నిమగ్నం. ఒకప్పుడు రోజుకి 20,000 టన్నులు తీయాల్సిన ఉత్పత్తి 3,000 టన్నులు పడగొట్టేశారు. దాన్ని ఇప్పుడు 14,000 టన్నులు తీసుకొచ్చాం. భవిష్యత్తులో వచ్చే 3-4 నెలల్లో దాన్ని 20,000 టన్నులు తీసుకెళ్లాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఉన్నాం. 20,000 టన్నులు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల డబ్బులు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. తద్వారా కంపెనీ కూడా లాభాలకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది చేస్తూనే మా తాలూకు ఎఫిషియన్సీని, మా తాలూకు పొటెన్షియాలిటీని ప్రజల ముందు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.